ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 2025లో అంటే నెక్స్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎటువంటి సమస్యలను ఆయన ఎదుర్కొంటారు, ఎలాంటి సమస్యల్ని మనం ఊహించవచ్చు, ప్రభుత్వం ఊహించవచ్చు, దానికి తగ్గట్టుగా ఎటువంటి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకోవచ్చు, ఎలాంటి వాతావరణం నెలకొంటుంది రాజకీయంగా రాష్ట్రంలో అనేది తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ 2025లో 4 మేజర్ ప్లానటరీ ట్రాన్సిట్స్ అంటే 4 ముఖ్యమైనటువంటి గ్రహాల గోచారం అనేది జరుగుతోంది. రాశి మార్పు అనేది శని కుంభం నుంచి మీనంలోకి వెళ్ళడము, రాహుకేతువులు మారడము, అలాగే గురువు యొక్క మార్పు, రాశి మార్పు, ఇవన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తాయి. ఎందుకంటే మండే ఆస్ట్రాలజీలో ఇటువంటి చేంజెస్ వచ్చినప్పుడు దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, పరిపాలన మీద దాని ప్రభావం ఎలా ఉంటుంది అని మనం చూడాల్సి ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం అంటే వచ్చే సంవత్సరం 2025లో చంద్రబాబు నాయుడు గారి జాతకరీత్యా, అలాగే ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆ లగ్నము, ఆ చార్ట్, ఆ రెండింటిని బేస్ చేసుకుని ఎటువంటి సవాళ్ళని ఎదుర్కొంటుంది ప్రభుత్వం, ఆయన ఎటువంటి సవాళ్ళని ఎదుర్కొంటారు ముఖ్యమంత్రిగా, దాన్ని ఎలా అధిగమిస్తారు, ఇలాంటి విషయాలు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే నా రిక్వెస్ట్ ఈ వీడియోలో, ఇది ఒక పొలిటికల్ ఎజెండాతో ఎవరి కోసమో లేదా ఎవరో చెప్తే చేస్తున్న వీడియో కాదు. ఇది నా సొంత ఛానల్. నేను చెప్పాలనుకున్నవి చెప్తూ ఉంటాను తప్ప ఇందులో నా పర్సనల్ ఇంటెన్షన్ కావచ్చు, పర్సనల్ ఫేవర్ ఇది ఉండదు. ఈ వీడియో ముఖ్యంగా ఎందుకు చేస్తున్నాను అంటే, వచ్చే సంవత్సరం ఇటువంటి మేజర్ చేంజెస్ ఉంటాయి. అలాగే ప్రమాణ స్వీకారం యొక్క చార్ట్ చూసినప్పుడు కూడా కొన్ని సంఘటనలు మనం వాటి నుంచి ఊహించవచ్చు రాబోయే కాలంలో అనేటువంటి ఒక అభిప్రాయం కలిగి ఈ వీడియో చేద్దామని అనుకున్నాను. కాబట్టి ఇది ఒక పొలిటికల్ ఎజెండా ఉన్న వీడియోగా మాత్రం చూడొద్దు. నేను ఒక టీడీపీ కార్యకర్తను కాదు, వైసీపీ కార్యకర్తను కాదు, ఏ పొలిటికల్ పార్టీతో నాకు సంబంధం లేదు, వాటి పట్ల ఆసక్తి కూడా లేదు. ఇక 2025లో చంద్రబాబు నాయుడు గారి జాతక రీత్యా ఎటువంటి సవాళ్ళు ఉంటాయని చూసినట్టు, ముఖ్యంగా ఆయనకి కొంతవరకు పరిపాలనలో కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత విముఖత కావచ్చు, ప్రతికూలత ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. దాన్నైనా తన పట్టుదలతో, బుద్ధిబలంతో అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతారు అనేది నా విశ్వాసము, చాలామందికి ఉన్నటువంటి విశ్వాసం. ఎందుకంటే ఆయన జాతకం నేను ఇప్పుడు ఆయన చార్ట్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే అడగొచ్చు, ఇంతకుముందు ఎందుకు ఆయన వీడియో చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అని. ఇంతకుముందు వరకు నాకు ఆయన డేట్ ఆఫ్ బర్త్ గురించి, టైమ్ ఆఫ్ బర్త్ గురించి కొంత కన్ఫ్యూషన్ ఉండేది. అయితే ఆ తర్వాత కొంచెం ఆథెంటికేటెడ్ డేటా నా దగ్గరికి రావడము, దాన్ని నేను వెరిఫై చేయడము, ముఖ్యంగా దాన్ని ప్రమాణ స్వీకారం చార్ట్తో వెరిఫై చేసినప్పుడు చాలా ఇన్సిడెంట్స్ టాలీ అవుతున్నాయి. కాబట్టి అది నేను ప్రమాణంగా తీసుకుని ఆ చార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను నెక్స్ట్ ఇయర్ పొలిటికల్ ఈవెంట్స్ ఏం జరుగుతాయి, ఎటువంటి మార్పులు రావచ్చు, అటువంటి సవాళ్ళు రావచ్చు అనేది చెప్దాము అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఆయనకు ముఖ్యంగా కొంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సవాళ్ళు ఎదురవ్వడము, దాన్ని ఆయన ఎదుర్కొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్య విషయంలో కూడా ఆయన మరింతగా శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం 2025లో ఎక్కువగా ఉంటుంది. అయితే చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న, చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ ముఖ్యమంత్రి అవుతారా? అయితే నేను ఎప్పుడు చెప్పేటట్టుగా ఆయన యొక్క కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ నా దగ్గర లేవు, లోకేష్ గారిది. ఉంటే మాత్రం ఆయన చార్ట్ గురించి నేను ప్రత్యేకంగా వీడియో చేస్తాను. అయితే ఈ వీడియోలో మాత్రము చంద్రబాబు నాయుడు గారి చార్ట్లో గ్రహాల యొక్క దశలు ఎలా నడుస్తున్నాయి, దాన్ని బట్టి పరాశరైన జైమిని పద్ధతుల్లో ఆయన యొక్క కుమారుడు ముఖ్యమంత్రిగా కొనసాగిస్తారా ఆయన యొక్క వారసత్వాన్ని అనేది నేను కొంత పరిశీలన చేశాను. దానికి నాకు అనిపించింది, చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారు ముఖ్యమంత్రి అవడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అయితే జ్యోతిష్యం పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు, అడగచ్చు కూడా. ఎందుకంటే లోకేష్ గారు చార్ట్ లేకుండా మీరు ఎలా చెప్పగలరు అని. ఐ అండర్స్టాండ్, నేను పూర్తిగా దాంతో ఏకీభవిస్తాను. అయితే ఇప్పుడు మాత్రం ఆయన అంటే
చంద్రబాబు నాయుడు గారి చార్ట్ ఆధారం చేసుకుని ఉన్న డేటాతో కొంతవరకు ప్రిడిక్ట్ చేసేటువంటి ప్రయత్నం మాత్రం చేస్తున్నాను. ఎందుకంటే ఎలాగో పొలిటికల్ అనాలిసిస్ చేస్తున్నాను కాబట్టి ఆ అంశం కూడా టచ్ చేద్దాము, కొంతవరకు నా పరిశీలన ఏంటి అని తెలియచేద్దాము అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో నారా లోకేష్ గారికి భవిష్యత్తులో ఆయన వారసుడిగా మళ్ళీ ముఖ్యమంత్రిగా అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా బలంగానే ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి చార్ట్ని కనుక చూసినట్టయితే. అయితే ఈ వీడియోలో నేను కేవలము ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, 2025లో రాజకీయ సవాళ్ళు అనే ఎజెండా మీదే నేను ఫోకస్ చేస్తాను, దానికే స్టిక్ అయి ఉంటాను. చంద్రబాబు నాయుడు గారి చార్ట్ని, హోల్ చార్ట్ని, కంప్లీట్ చార్ట్ని అనలైజ్ చేసేటువంటి ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేయను. కాబట్టి ఆయన చార్ట్ చూపించి ఇప్పుడు నడుస్తున్నటువంటి పరాశర దశాభుక్తి, జైమిని దశాభుక్తి, వాటి ఆధారంగా ఎటువంటి పరిస్థితులు ఉంటాయి 2025లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అనేటువంటి అంశాన్ని నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి చార్ట్. ఇది ఇక్కడ ఆయన డీటెయిల్స్ కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది. ఈ డీటెయిల్స్ని నేను ఆథెంటికేటెడ్గా తీసుకుని దీని బేస్ మీద నేను అనాలిసిస్ అనేది చేస్తున్నాను. ఆయన లగ్నము మేషలగ్నము, లగ్నంలో రవి బుధ, 2 చంద్రుడు, 5 శని, 6 కుజకేతువులు, 11 గురుశుక్రులు, 12 రాహువు. ఆయన యొక్క రాజకీయ చతురతకు కావచ్చు, బుద్ధిబలానికి కారణం ఏంటి అని చూసినట్టయితే జ్యోతిషపరంగా రవి బుధుల కలయిక, బుధాదిత్య యోగం అనేది చాలా స్ట్రాంగ్గా పనిచేస్తూ ఉంటుంది లగ్నంలో. నా వీడియోస్ మీరు కనుక చూస్తూ ఉన్నట్టయితే మీకు నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, బుధుడు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటారో డెసిషన్ మేకింగ్ పవర్ బాగుంటుంది. అలాగే 5th హౌస్ 11th హౌస్ అనేవి మినిస్టర్షిప్ని సూచించేటువంటి పదవులు, అవి హౌసెస్. అవి 5th లార్డ్ అయినటువంటి రవి లగ్నంలో ఉచ్చలో ఉండి బుధుడితో కలిసి ఉండడం, అందుకే రాజకీయ చతురత కావచ్చు, ఏదన్నా క్రైసిస్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఇటువంటి తెలివితేటలు ఆయనకి సహజంగానే వచ్చాయి. ఇక ఈరోజు ఈ టాపిక్ ఎజెండా వైపుకు వెళ్తే రానున్న సంవత్సరంలో 2025లో పొలిటికల్ సినారియో ఎలా ఉంటుంది, ఆయనకి నడుస్తున్న దశాభుక్తి కనుక చూసినట్టయితే ఇక్కడ ఆయన యొక్క జైమిని కారకత్వాలు కూడా ఇవ్వడం జరిగింది, ఆత్మకారక, అమాత్యకారక, ఇటువంటి గ్రహాలని. ఇది మీరు నోట్ చేసుకోవచ్చు. ఇక ఆయన చార్ట్లో జైమిని ప్రకారం రవి, బుధ, గురు, కుజ, శని వీళ్ళందరూ కూడా యోగదా గ్రహాలు. అంటే పరాశర సిస్టంలో యోగ కారక గ్రహం ఎంత స్ట్రాంగో జైమినిలో యోగదా గ్రహం అంత స్ట్రాంగ్. అలాగే శుక్రుడు మహాయోగదా గ్రహం. ఇన్ని ప్లానెట్స్ చాలా పాజిటివ్ అండ్ పవర్ఫుల్ ప్లానెట్స్గా ఉన్నాయి ఆయన యొక్క చార్ట్లో. ఇక లాస్ట్ ఎలక్షన్స్లో ఆయన శని మహాదశలో గురువు అంతర్దశ జరిగింది, ఓటమిని చవి చూశారు. మండూక దశ, జైమిని మండూక దశ, మేష దశలో తుల అంతర్దశ. ఇక ఈ 2024 ఎలక్షన్లో ఆయన బుధ మహాదశలో, బుధ అంతర్దశలో ఉండగా ఆయన ఎన్నికయ్యారు. ఆయన తన యొక్క ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా అధిరోహించడం జరిగింది. అలాగే మండూక దశ వచ్చేసి కర్కాటక దశ స్టార్ట్ అయింది. ఇక అనాలిసిస్ విషయానికి వచ్చినట్టయితే ఈ బుధుడి యొక్క బలము, బుధాదిత్య యోగంలో ఉన్నటువంటి బుధుడి యొక్క స్ట్రెంత్, రవి ఉచ్చలో ఉండడము, ఇది ఆయనకి పదవి ప్రాప్తికి చాలా హెల్ప్ చేశాయి. అయితే ఇప్పుడు బుధ అయ్యి నెక్స్ట్ ఇయర్ ఆయనకి బుధ మహాదశలో కేతు అంతర్దశ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కొంతవరకు, అంటే ప్రస్తుతం కూడా కేతువులో ఉన్న అంతర్దశ, కొంతవరకు అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకు అంటే కుజుడు రెట్రోగ్రేడ్ అంటే వక్రించి 8వ దృష్టితో బుధుడిని చూడడం, రవి బుధులని. కేతువు కూడా కుజుడితో ఉండడం. ఈ కుజుడు లగ్నాధిపతే కాకుండా అష్టమాధిపతి కూడా అవ్వడం, దానివల్ల కొంత అనారోగ్య సమస్యలు ఉంటాయి అనేది మనం కొంతవరకు ప్రిడిక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే బుధుడు లగ్నాత్ 6th లార్డ్, అది కూడా ఒక కారణం. మనకు అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఆయన అటెన్షన్ని డ్రా చేస్తాయి, అంటే ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది ఆయన యొక్క ఆరోగ్య సమస్యల మీద. దాని నుంచి ఆయన రికవర్ అయ్యి ముందుకు వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. అయితే గోచార రీత్యా కూడా శని ఎప్పుడైతే మీనంలోకి వస్తారో అది చంద్రుడి నుంచి 11th హౌస్, అది ఆయన యొక్క పవర్ని నిలుపుకోవడానికి హెల్ప్ చేసేటువంటి ప్లేస్మెంట్. అయితే రాహు మళ్ళీ 10th హౌస్లోకి వెళ్తాడు.
ఎప్పుడైతే రాహు 10th హౌస్లో కంటే కుంభంలోకి వెళ్తాడో గోచార రీత్యా కొంతవరకు హయ్యర్ అథారిటీస్ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కాస్త విముఖత ఇలాంటి పరిస్థితులను ఆయన ఎదుర్కొని ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఇక బుధుడు తర్వాత శుక్ర అంతర్దశ ఎప్పుడైతే వస్తుందో, బుధుడిలో కేతు తర్వాత శుక్ర అంతర్దశ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కొంత ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు ఈ లగ్నానికి 2nd లార్డ్ 7th లార్డ్ అంటే మారకుడు అయ్యాడు. అయితే ఇక్కడ ఒక నిమిషం ఆగి మళ్ళీ చెప్తున్నాను, మారకుడు అంటే మరణం ఇచ్చే గ్రహం అని తీసుకోవద్దు దయచేసి. ఇది మళ్ళీ చెప్తున్నాను, మారకుడు అంటే స్ట్రగుల్స్ని ఇస్తాడు, ఛాలెంజెస్ని ఇస్తాడు. అటువంటి అంతర్దశ నడుస్తుంది 2025 సెకండ్ హాఫ్ తర్వాత. ఇక ఈ సమయంలో ఆయన పరిపాలనా అంశాల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడము, దాని మీద ఫోకస్ చేయడం అనేది చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలాగే తన పార్టీలోంచి కూడా చాలామందికి ఆయన సర్ది చెప్పడము, మేనేజ్ చేయడము ఇలాంటి వాటి మీద ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆయన ప్రమాణం స్వీకారం చేసినటువంటి ముహూర్తాన్ని కనుక చూసుకున్నట్టయితే 12 జూన్ 2024 11:27కి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆ చార్ట్ ఇది. అప్పుడు లగ్నము సింహలగ్నము, అందులో చంద్రుడు గుళిక ఉన్నారు, 2ంట కేతువు, 7ంట శని, 8ంట రాహువు, 9ంట కుజుడు, 10ంట రవి బుధ గురు శుక్ర. ఇక్కడ 10th హౌస్ చూడండి, లగ్నం నుంచి 10th హౌస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. 10th లార్డ్ అయిన శుక్రుడు 10th హౌస్లోనే ఉన్నాడు, గురువుతో ఉన్నాడు, రవి బుధులతో ఉన్నాడు. అంటే లగ్నాధిపతి, రాజ్యాధిపతి, పంచమాధిపతి 10th హౌస్లో ఉన్నారు. వారికి తోడుగా బుధుడు కూడా ఉన్నాడు, 2nd లార్డ్ 11th లార్డ్ అయినటువంటి బుధుడు. ఇది ఆయన పరిపాలనకి చాలా స్ట్రెంగ్త్ని ఇచ్చేటువంటి అంశము. ఆయన అమరావతి ఇష్యూలో చాలా ప్రోగ్రెస్ సాధించగలరు అనేది ఈ ప్లేస్మెంట్ అనేది మనకి చెప్తూ ఉంటుంది రానున్న రోజుల్లో. అయితే ఎప్పుడైతే ఈ లగ్నం నుంచి 12th లార్డ్ అయినటువంటి చంద్రుడు లగ్నంలో ఉన్నాడో, గుళికతో కలిసి ఉన్నాడో, కొంతవరకు పరిపాలనలో ఆయనకి ఛాలెంజెస్ అనేవి ఎక్కువ అవుతాయి. అలాగే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అది కొంతవరకు ఆయన టైంని, అటెన్షన్ని తీసేసుకుంటూ ఉంటుంది. కాబట్టి దాని మీద ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించాలి. అలాగే 2nd హౌస్లో కేతు ఉండడము, 8th హౌస్లో రాహు ఉండడము, ఇది కూడా అనారోగ్య సమస్యలను సూచిస్తుంది. అలాగే అంతర్గత శత్రువులు ఉండడం కావచ్చు, ప్రతిపక్షాల నుంచి చాలా ఛాలెంజెస్ని ఎదుర్కోవడము, కేంద్ర ప్రభుత్వం నుంచి ఛాలెంజెస్, ప్రతికూలతలు ఎదుర్కోవడము, ఇటువంటి ధోరణిలో సాగుతుంది వచ్చే సంవత్సరం అంతా కూడాను. అయితే రాజ్యస్థానం బలంగా ఉండడం అనేది ఆయనకు చాలా కలిసి వచ్చినటువంటి అంశము. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా కానీ ఆయన దాన్ని ఎదుర్కొంటూ ముందుకెళ్ళడానికి ఈ 10th హౌస్లో ఉన్నటువంటి రవి, బుధ, గురు, శుక్ర ప్లానెట్స్ చాలా హెల్ప్ చేస్తాయి. అయితే ఈయన చార్ట్ ప్రకారము నారా లోకేష్ ముఖ్యమంత్రి అవడానికి ఎంత ఛాన్స్ ఉంది అని కనుక చూసినట్టయితే, ఆయన ఓత్ టేకింగ్ సెరమనీ అంటే ప్రమాణ స్వీకారం చార్ట్, అలాగే ఆయన బర్త్ చార్ట్ రెండు ఆధారం చేసుకుని కొంత ప్రెడిక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రమాణ స్వీకారం చార్ట్ చూసినట్టయితే లగ్నం నుంచి 5th హౌస్ అయినటువంటి ధనస్సు యొక్క అధిపతి గురువు 10th హౌస్లో స్ట్రాంగ్గా ఉన్నాడు, లగ్నాధిపతితో కలిసి స్ట్రాంగ్గా ఉన్నాడు. అంటే ఆయన తన కుమారుణ్ణి ముఖ్యమంత్రిగా చూడడం అనేది జరుగుతుంది. అది ఆయనకి ఆనందాన్ని కలిగించేటువంటి అంశంగా ఉంటుంది. అలాగే ఆయన బర్త్ చార్ట్కి వెళ్దాము, నేటల్ చార్ట్కి. ఇందులో కూడా ఆయన పుత్రకారక గ్రహం వచ్చేసి రవి. అటువంటి పుత్రకారక గ్రహమైన రవి లగ్నంలో ఉచ్చలో ఉండడము, బుధుడితో కలిసి ఉండడము. బుధుడు ఆత్మకారకుడు. ఆత్మకారక పుత్రకారక కాంబినేషన్ అనేది చాలా మంచి రాజయోగంగా చెప్పబడుతుంది జైమినిలో. అటువంటి రాజయోగం లగ్నంలో ఉంది అంటే అర్థం ఏంటి అంటే, ఆయన కుమారుడికి ఆయనలాంటి ఒక స్థాయి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. అలాగే శని యొక్క ప్లేస్మెంట్ కూడా దాన్ని కన్ఫర్మ్ చేస్తుంది. లగ్నం నుంచి 11th లార్డ్ అయినటువంటి శని 5th హౌస్లో ఉండడము, అలాగే గురు శుక్రుల యొక్క దృష్టి 5th హౌస్ మీద, సింహం మీద ఉండడం, ఇది కూడా నారా లోకేష్ గారికి పదవీ ప్రాప్తిని ఇవ్వడానికి చాలా సహాయపడేటువంటి అంశాలు. అయితే నేను ఇంతకుముందే చెప్పినట్టుగా లోకేష్ గారి
నారా లోకేష్ గారికి పదవి ప్రాప్తి ఇవ్వడానికి సహాయపడే అంశాలు. అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా లోకేష్ గారికి ఎంత స్ట్రాంగ్గా ఉండి ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పాలి అంటే ఆయన బర్త్ చార్ట్ మనం స్టడీ చేయాలి. ప్రస్తుతానికి ఆయన బర్త్ డీటెయిల్స్ నా దగ్గర లేవు, అంటే కరెక్ట్ అని అనిపించి ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాతే నేను దాని మీద వీడియో చేయగలను. అయితే ఆ కాంబినేషన్ అంటే ఆ యోగం అనేది చంద్రబాబు నాయుడు గారి చార్ట్ నుంచి లోకేష్ గారికి అటువంటి ఒక మంచి రాజయోగం ఉంది అని మాత్రం మనం చెప్పొచ్చు. ఏదేమైనా కానీ వచ్చే సంవత్సరము 2025లో రాష్ట్ర ప్రభుత్వం చాలా యాక్టివ్గా ఉండి చాలా సమస్యల్ని ఎదుర్కొని వాటిని సవాళ్ళని స్వీకరించి దాటుకుని ముందుకెళ్తుంది అని ఆశిద్దాము. వీటికి ప్రిపేర్డ్గా ఉండాలి అని మాత్రం చెప్తుంది ఈ ప్లానెటరీ పొజిషన్. ఇప్పుడు నడుస్తున్న గోచారం కావచ్చు, అంటే మారబోతున్నటువంటి గ్రహాల గోచార మార్పు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి దశాభుక్తి కావచ్చు, ఆయన ప్రమాణ స్వీకారం రీత్యా ఉన్నటువంటి దశాభుక్తి కావచ్చు, ఇవన్నీ కూడా కొంత ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు అనేటువంటి మెసేజ్లు ఇస్తున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, ఆయన యొక్క బుద్ధిబలము, ఇవన్నీ కూడా ఆ సవాళ్ళని ఎదుర్కొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సహాయపడతాయని ఆశిద్దాము. అయితే ఇటువంటి ఒక వార్నింగ్ అనొచ్చు, అలర్ట్ అనొచ్చు మనకి ఈ ప్లానెటరీ పొజిషన్ ఇస్తోంది. కాబట్టి ఈ విధంగా మనం ఆస్ట్రాలజీ ద్వారా కొంతవరకు సిచ్యువేషన్ ముందే ఊహించి ప్రిపేర్డ్గా ఉండడం అనేది మంచిది అనే ఉద్దేశంతో ఈ వీడియో నేను చేయడం జరిగింది. ఈ విధంగా 2025 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత ప్రతికూలత ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ సంబంధాలను కొంతవరకు దెబ్బతినేటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తన యొక్క పరిపాలన దక్షత, రాజకీయ చతురతను ఉపయోగించి దాన్ని ఎదుర్కొని ముందుకెళ్తారు. అలా వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా నారా లోకేష్ గారి యొక్క రాజకీయ భవిష్యత్తు కూడా చాలా బాగుండబోతోంది. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క చార్ట్ ప్రకారం ఆయన యొక్క కుమారుడికి పదవీ యోగం అనేది చాలా బలంగా ఉంది. ఇవన్నీ కూడా కేవలం ప్రెడిక్షన్స్ తప్ప ఒక పార్టీని ప్రమోట్ చేయాలనో లేకపోతే ఇంకో పార్టీకి యాంటీగా చెప్పాలనే ఉద్దేశం కానే కాదు. ఎందుకంటే నా వీడియోస్ మీరు చూడండి, నేను ఎప్పుడు కూడా అలాంటి వీడియోస్ చేయలేదు, ఎప్పుడు చెయ్యను కూడా. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా సవాళ్ళు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి కొంతవరకు సన్నద్ధతతో ఉంటే మరింతగా అది ఆస్ట్రాలజీ చేసినటువంటి ఒక మేలుగా కూడా మనం భావించవచ్చు. ఈ విధంగా ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే జ్యోతిషపరంగా ఆంధ్రప్రదేశ్లో 2025 సంవత్సరంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి సవాళ్ళు ఎదుర్కోబోతున్నారు పాలకులు అనేటువంటి విషయాన్ని నేను ఈ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.